హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు మాస్టర్ని. మీరు చూస్తుంది తెలుగు హార్ట్ బీట్ ఛానల్. ఈరోజు సరికొత్త ప్రోడక్ట్ అన్బాక్సింగ్ కోసం మీ ముందుకు తీసుకొచ్చాను. చూడండి, ఇది ప్రతి యూట్యూబర్ దగ్గర ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ లైటు. ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్లో ఉంటే ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ అనేది కలర్ఫుల్ అవుతుంది. చూద్దాం మరి ఇది ఏ విధంగా ఉందో అనేది ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. ఇది నేను అమెజాన్లో 400 రూపీస్ కొన్నా. ఇది AQUA KMI కంపెనీ నుంచి మనం తీసుకున్నాం దీన్ని. ఓకే, మీరు దీన్ని అన్బాక్సింగ్ చూసి ఏ విధంగా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇది ఎందుకంటే మిడిల్ క్లాస్ ఖచ్చితంగా యూజ్ అయ్యే లైటింగ్. దీంట్లో టోటల్గా 2 LED లైట్స్ వచ్చినాయి. మరి అది ఒకసారి అన్బాక్సింగ్ చూద్దాం ఏ విధంగా వర్క్ చేస్తుందో అనేది. లెట్స్ గో స్టార్టెడ్. చూద్దాం ఈ దీంట్లో మొత్తం మనము కాకుండా సింపుల్గా అన్బాక్సింగ్ చేద్దాం, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. ఎస్, ఇది ఫస్ట్ లైట్ చూడడానికి చాలా చిన్నగా ఉంది, చాలా హల్కగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది 2 లైట్. ఓకే, దీన్ని ఓపెన్ చేసే ఏ విధంగా ఉందో చూద్దాం. చూడండి, మేము గట్టినే ఓపెన్ చేస్తున్నా. ఎస్, ఓకే, ఇది మీరు చూస్తున్న AQUA KMI వారి RGB LED లైట్. ఓకే, ఇది మొత్తము చాలా తేలిగ్గా ఉంది, బిల్డ్ క్వాలిటీ కూడా సింపుల్గా ఉంది. ఇది మొత్తం చూడండి, ఇటు దీంతో పాటు రిమోట్ కూడా వచ్చింది. ఈ రిమోట్ చూడండి, రిమోట్లో కలర్స్ ఉన్నాయి. మనం ఏ కలర్ కావాలనుకుంటే ఆ లైట్ వస్తే మనకు ఆ కలర్ వస్తున్నట్టు. ఒకసారి బిల్డ్ క్వాలిటీ చూద్దాం. టోటల్ బిల్డ్ క్వాలిటీ మొత్తం అల్యూమినియంతో ఉన్నది, చాలా హల్కగా. నెక్స్ట్ ఇది మొత్తము చూడండి, ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్. ఇవి కలర్స్ లైట్ కనిపిస్తున్నాయి ఇక్కడ, వైట్ అండ్ ఆరెంజ్, తర్వాత గ్రీన్, వైట్. ఓకే, ఇది RGB కలర్స్ టోటల్గా. చూద్దాం. నెక్స్ట్ ఇంక మనకు ఏదైనా రిపేర్ వచ్చినా కూడా ఇప్పడానికి స్క్రూలు ఇచ్చారు. ఇక 1 2 3 4 1 2 3 4 అంటే మనము ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనమే రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి, దీని కేబుల్ కూడా, ఈ వైర్ కూడా చాలా స్టాండర్డ్గా ఉన్నది. బట్ సింపుల్గా కాకుండా స్టాండర్డ్ ఇచ్చిండు. ఈ వైర్ కూడా అల్యూమినియం వైర్ ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ దీన్ని 180 డిగ్రీలు అటు ఇటు క్రాస్ చేయడానికి ఇక్కడ స్టాండ్ ఇవ్వడం జరిగింది. చూడండి, స్టాండ్ మీకు 180 డిగ్రీలు అటు ఇటు బెండ్ అవుతానమాట. ఓకే, రైట్. మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా చేయొచ్చు. అదేవిధంగా సెకండ్ కూడా చూద్దాం. ఇది లైటు, ఇది బ్యాక్గ్రౌండ్ రిమోట్. 2 రిమోట్లు ఇచ్చిండ్రు. లైట్కి ఒక రిమోట్, దీనికి 2 రిమోట్స్ ఇవ్వడం జరిగింది. ఈ లైట్కి ఒక రిమోట్, ఆ లైట్కి ఒక రిమోట్. అంటే మనకు 200కి ఒక లైట్ పడ్డట్టు. చూడండి, ఆల్రెడీ లైట్స్ అన్ని కనెక్ట్ చేసిన ఏ విధంగా వస్తుందో. ఇప్పుడు ఏం చేద్దామంటే రూమ్ మొత్తం డార్క్ వేసి ఆ లైట్స్ ఫోకస్ ఏ విధంగా ఉందో చూద్దాం. దాన్ని మనం ఈ రిమోట్ తోటి ఆపరేటింగ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, రూమ్ మొత్తం డార్క్ అయింది. ఏ విధంగా వస్తుంది RGB లైట్స్ టోటల్గా. ఒక నిమిషం అబ్జర్వ్ చేయండి, కలర్ఫుల్గా కనిపిస్తుందిగా. లో బడ్జెట్ ఇంత సూపర్గా ఉంటుందని అస్సలు అనుకోలే. ఏదో పని చేస్తుందో లేకుంటే లేదో అని ఉద్దేశంతో తీసుకొచ్చిన, కానీ లైటింగ్ చూడడానికి ఎంత బాగా కొడుతుంది చూడండి. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్లో వస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ రిమోట్ తోటి ఆపరేట్ చేస్తా ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది. ఇప్పుడు రెడ్ కలర్ చూస్తున్నా, రెడ్ కలర్. ఎస్, ఒక్క రిమోట్తో 2 ఆపరేట్ అవుతున్నాయి, 2 పని చేస్తున్నాయి ఒక్క రిమోట్ తోటి. ఓకే, టోటల్ రెడ్ కలర్. తర్వాత నేను గ్రీన్ వేస్తున్నా. గ్రీన్ కలర్ చూడండి ఏ విధంగా వస్తుందో. 1 గ్రీన్. ఓకే, చూడండి ఇప్పుడు మొత్తం గ్రీన్ కలర్. మళ్ళీ నెక్స్ట్ బ్లూ కలర్ వేద్దాం, చూద్దాం బ్లూ ఏ విధంగా కొడుతుందో. బ్లూ చూడు, రూమ్ మొత్తం బ్లూ కలర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టోటల్ వైట్ చేసి చూద్దాం ఏ విధంగా కొడుతుంది వైట్ అనేది. వైట్ చూడండి, టోటల్ వైట్గా ఉంది. ఈ వైట్లో కూడా మనకు 3 కలర్స్ వస్తున్నాయి. మనకు గ్రీన్, ఆరెంజ్ అండ్ వైట్, 3 కలర్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఈ వైట్లో ఒకటే వస్తలే, టోటల్ అన్ని లైట్లు ఒకసారి ఎట్ టైం వచ్చినప్పుడే వైట్ వస్తుంది. మిగతా టైంలో మనకు బ్లూ అంటే బ్లూ, రెడ్ అంటే రెడ్, అవి మాత్రమే ఫోకస్ అవుతున్నాయి. మిగతా లైట్స్ అనేది ఆఫ్ అవుతున్నాయి అనమాట.
చూడండి ఇక్కడ అన్ని లైట్స్ టోటల్ ఆన్ అయినప్పుడే వైట్ కలర్ వస్తుంది. ఇక్కడ మనం రెడ్ వచ్చినప్పుడు రెడ్ కలర్ లైట్స్ మాత్రమే ఆన్ అవుతున్నాయి, అందువల్ల రెడ్ వస్తుంది. నెక్స్ట్ గ్రీన్ వచ్చినప్పుడు గ్రీన్ కలర్ లైట్స్ మాత్రమే ఆన్ అవుతున్నాయి, బ్లూ వస్తే బ్లూ ఆన్ అవుతున్నాయి. వైట్ వచ్చినప్పుడు మాత్రమే అన్ని లైట్స్ ఒక్కసారి ఎటమ్ ఆన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్లాష్ వస్తుంది. ఒకసారి ఫ్లాష్ చూడండి, ఫ్లాష్ ఆర్జీబీ కలర్స్, ఫ్లాష్ అంటే ఆర్జీబీ కలర్స్ వస్తూనే ఉంటున్నాయి. ఓకే, చూశారు కదా ఏ విధంగా వస్తుందో. ఫేడ్ ఆన్ చేస్తా. ఇది ఫేడ్ లైట్ అనుకుంటారు, ఫాస్ట్గా వస్తూ పోతుంది. ఇది ఫేడ్ అనేది ఆపరేటింగ్. ఓకే, నెక్స్ట్ స్మూత్ ఆన్ చేద్దాం. స్మూత్ అంటే స్లోగా వస్తూ వెళ్ళిపోతున్నాయి లైట్లు, స్లోగా ఆన్ ఆఫ్ అవుతున్నాయి అన్నట్టు. ఫేడ్ అంటే చాలా స్పీడ్గా అవుతుంది, స్మూత్ అంటే స్లోగా అవుతుంది. నెక్స్ట్ ఇట్లా మీరు ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కావాలనో ఆ విధంగా లైటింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఇది 400 తీసుకోవచ్చా బ్రో అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంత తక్కువ లో బడ్జెట్లో ఇలాంటి ఆర్జీబీ లైట్ దొరకడం చాలా కష్టం. మళ్ళీ దీనికి 5 స్టార్ రేటింగ్ కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి అమెజాన్లో. మనకు రిమోట్ బాగానే పనిచేస్తుంది. నెక్స్ట్ లైటింగ్ కూడా చూశారు కదా ఏ విధంగా ఉందో. ఓకే, నేను మాత్రం దీన్ని రికమెండ్ చేస్తున్నా, ఖచ్చితంగా 400లో మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ కూడా లైటింగ్ మొత్తం బ్లర్గా కొడుతుంది. నెక్స్ట్ చూడడానికి కూడా లుకింగ్ బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇది ఎక్కువ హీట్ కూడా అయితే లేదు, చూసినా కదా నేను 2 డేస్ వాడినా కూడా ఎక్కువగా హీట్ అనేది అయితే లేదు. ఇది మనం వీడియో అప్పుడే ఆన్ చేసుకుంటే బెటర్. ఎనీ టైం ఆన్ చేసుకుని ఉంటే ఐ థింక్ ఎక్కువ రోజు రాకపోవచ్చేమో. మనం ఏ రోజు వీడియో చేస్తుంటామో ఆ రోజు యూట్యూబ్లో వీడియో చేసిన రోజే దీన్ని బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తే బెటర్. మిగతా టైంలో ఆర్జీబీ కోసం యూజ్ చేస్తే ఎక్కువ రోజులు రాకపోవచ్చు. ఎందుకంటే మనకు 200కి ఏ లైట్ వస్తుంది, 200కు ఏ లైట్ రాదు. ఓకే, చూడండి బాగుంది చూడడానికి. ఈ AQUA KMI ఆర్జీబీ ఎల్ఈడి లైట్ యొక్క లింకు డిస్క్రిప్షన్ ఇస్తా, మీరు అక్కడ ఆ లింక్ తోటి బై చేస్తే నాకు కూడా కొంత యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్.